ఏడు కొండలపైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద. ధ్రువుడు శాశ్వతమైనటువంటి ఆ జ్యోతిష్య మండలము ఏదైతే ఉన్నదో ఆ శింశుమారములు పైకి వెళ్ళి ఒక ధ్రువ నక్షత్రంగా ఆయన వెలుగొందాడు. ఇలాగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలని ఫలాల్ని భగవంతుడి నుంచి పొందాడు. కనుక ఇదంతా భగవంతుని పాదారవిందములు ఎందుండేటువంటి మంగళకర రేఖల యొక్క పావిత్ర్యత నుంచి ఏర్పడినటువంటి ప్రభావం. కనుక ఓ చక్రమైన అటువంటిది ఒక గజేంద్రుడిని కాపాడి మసలి బారి నుంచి రక్షించినటువంటిది, అలాగే అంబరీషుణ్ణి పరిరక్షించినటువంటిది ఆ చక్రం. అలాగే మనం ఆర్తితో ప్రార్థిస్తే ఆ భగవంతుడి యొక్క చక్రం మన యొక్క దుఃఖాన్ని వినాశనం చేస్తుంది. ఇలాంటి మంగళకరమైనటువంటి లాంఛనములతో ఉండేటువంటి ఆ భగవత్ పాదారవిందములను ఎంతగైనా చెప్పుకోవచ్చు, ఎన్ని వృత్తాంతములతో అయినా అనుసంధానం చేసుకోవచ్చు. కనుక అటువంటి స్వామి పాదములు కడిగాడా ఆకాశరాజు. ఎలాగ అసలు ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో సిరుల తల్లి ఒక దివ్యమైనటువంటి పుత్రికగా నడయాడింది. యోగినాం మనసా అచింత్య శ్రీనివాస సతాంగతి. సజ్జనులకి దిక్కైనటువంటి ఆ శ్రీనివాసుడు యోగుల యొక్క మనస్సుకు కూడా ఆయన చింతించడానికి ఇంత అని చెప్పి తెలియబడే తత్వేన బ్రూహి భగవన్. కనుక ఇందులో ఉండేటువంటి అసలు తత్వం ఏమిటో మాకు చెప్పవలసింది. సాంగం వైవాహికం శుభం. వారి మధ్య ఆ లక్ష్మీ శ్రీనివాసుల మధ్య జరిగినటువంటి కళ్యాణము జరిగినటువంటి ఆ విధానంతా కూడా సకల శుభాలను ఇచ్చేటువంటిది కదా. దాన్ని నువ్వు చెప్పవలసినది. యఃపుమాన్ వెంకటేశస్య మహిమా క్షీరసాగరే స్నానాచారపరో నిత్యం సధన్యః పుణ్యవర్ధనః. ఎవడైతే వెంకటాచలపతి యొక్క శ్రీనివాస ప్రభువు యొక్క మహిమ అనేటువంటి పాల కడలిలో నిత్యము స్నానం చేస్తూ ఉంటాడో, అంటే మహిమ అనేటువంటిది ఒక పాల కడలైతే అందులో నిత్యము స్నానం చేస్తూ ఉంటే వాడికి ఎంతటి ధన్యత్వం అన్నా వస్తుంది, ఎంతటి పుణ్యం అన్నా వస్తుంది కదా. కాబట్టి నువ్వు తత్వంతో చెప్పవలసింది. యఃపుమాన్ వెంకటేశస్య మహిమా క్షీరసాగరే స్నానాచారపరో నిత్యం సధన్యః పుణ్యవర్ధనః. ఏవం మునీనాం వచనం నిశమ్య సూతో నితాంతం నిజశిష్య సంఘాన్ ఉవాచ భక్త్యా యతినమ్రదేహ సాధ్విత్యసౌ తాన్ కృపయాభినందన్. ఇప్పుడు కూడా గురువుగారు సంతోషిస్తూ ఉంటారు శిష్యులు యోగ్యులైనటువంటి వారు లభించి యోగ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పి భక్తి అతిశయంతో ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు సూతుల వారు కూడా చాలా భక్తితో నమ్రతతో చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి మహిమ అంతటిది కనుక ఆయన మహిమా క్షీరసాగరంలో ఓలలాడటం కన్నా గొప్పదైనటువంటి పరమానందకర స్థితి, ఆశ్చర్యకర స్థితి మరొకటి ఉండదు కనుక చక్కగా చెప్తూ ఉన్నారు. సూతుడు ప్రారంభం చేశారు. శృణ్వంతు మునయస్సర్వే భక్తిభావేన సంయుతాః. అయ్యా మీరు ఇలాగే భక్తిభావంతో కూడి మీరు వింటూ ఉండవలసింది. ఎందుకంటే భక్తిభావంతోనే వాళ్ళు వినాలనుకుంటారు. అయితే కొన్ని కొన్ని అంశాలు వచ్చినప్పుడు భావం మనస్సు లౌకికంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఇంద్రియములకు కొన్ని శక్తులు ఉంటాయి. కన్ను చూసేద్దాం, చెవి వినకుండా దూది పెట్టేసుకుందాం, ముక్కు వాసన చూసుకుందాం,
రుచి నాలుగుకి తెలియకుండా ఇలా నోరు బిగబెట్టేద్దాం, ఇలా ఎన్నైనా చేయవచ్చు. కానీ ఈ కోరిక ఎక్కడ వెళ్తుంది? మనసులో వెళ్ళి కూర్చుంది. ఆ మనస్సు కూడా మనం ఏదో ధ్యానం చేత నిలబెట్టేసుకుందాం అంటే వెళ్ళి బుద్ధిలో కూర్చుంటుంది. కనుక మనం ఆ బుద్ధి అనేటువంటిది నియంత్రించుకోవాలి అంటే సామాన్యం కాదు. అది కేవలం భక్తి చేత, భక్తి బద్ధమైనటువంటి పాశముతో కట్టుబడి ఉంటేనే లొంగుతుంది. కనుక నాయన శృణ్వంతు మనయే సర్వే భక్తిభావేన సంయుతాః పన్నగాచలనాథస్య. ఎందుకు మీరు భక్తిగా వినాలి అని అంటే ఆయన పన్నగాచలనాథుడు. 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసి తపించిపోయి ఆదిశేషుడు నీ కొండగా ఉంటాను అని చెప్పి వరాన్ని పొందాడు. అటువంటి వరప్రసాదితుడైనటువంటి శేషునిపై ఉండేటువంటి వాడి యొక్క కథ ఇది. కన్యా సంగ్రహణం శుభం. ఆ కన్యా స్వీకారం అనేటువంటిది శుభంకరమైనటువంటిది మీకు వినిపిస్తున్నాను. కదాచిత్ వెంకటేశస్తు స్వ ఔషధార్థం స్వయం హరి గమనాభిముఖో భూత్వా నిర్జగామ అరుణోదయే. అంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆ చోళరాజు యొక్క గోవుల కాపరి మంచి కుఠారమును ఒకదాన్ని, తీక్షణమైనటువంటి దాన్ని తీసి విసిరాడు. అప్పుడు గోవును సంరక్షించడం కోసం పరమపురుషుడు సమస్తానికి కూడా ఉత్తమాంగమైనటువంటి తన యొక్క శిరస్సుని అడ్డం పెట్టడం జరిగింది. దానికి దెబ్బ తగిలింది. 7 తాడి చెట్ల అంతటి ప్రమాణంతో రక్తం ప్రవాహంగా వెళ్ళింది. ఆ సమయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతిని స్వామివారు స్మరించారు. దేవగురువు అయినటువంటి బృహస్పతి వచ్చి, అయ్యా మేడికర్ర నుంచి వచ్చేటువంటి పాలను ఆ అర్కపత్రం అంటే జిల్లేడు నుంచి వచ్చేటువంటి ఆ పత్తితో కలిపి, మేడికర్ర పాలను జిల్లేడు పత్తిని కలిపి శిరస్సుపై వేసుకుంటే అది ఔషధంగా పనిచేస్తుంది, నీ యొక్క శిరోవేదన తగ్గుతుంది అని చెప్పారు. కనుక ఆ బృహస్పతి గారు మాట విని ఆ ఔషధాన్ని మళ్ళా బాగా పట్టించుకోవడం కోసం అని చెప్పి ఆయన బయలుదేరారు. ఒక అరుణోదయ సమయంలో, ప్రాతకాలంలో. తస్మిన్ కాలే వరాహస్తు మృగయాయాం ససూకర శ్యామాక హారిణం జిత్వా దైత్యం వృషభనాయకం. ఒక వృషభనాయకుడు ఒకడు శ్యామాక బియ్యాన్నంతా కూడా వెంకటాచలంపై దొంగతనం చేస్తూ ఉన్నాడు. ఆయనను జయించేసే ఎదురుకుండా వస్తూ ఉన్నట్ట వరాహస్వామి, వరాహవదనుడైనటువంటి విష్ణు ఆ సమయంలో అలా వస్తూ ఉంటే ఇంతలో ఇక్కడ సమాగచ్చత్ తదా దేవ వెంకటేశం దదర్శ గర్జంతః కోసి కోసీతి శోకరాస్తత్ర చాయయు. అక్కడ అనేక అడవు పందులు ఉన్నాయి ఆ వెంకటాచలం పైన. అవన్నీ కూడా వెంటబడి, ఎవడయ్యా నువ్వు కొత్తవాడివి వెంకటాచలంపైకి వచ్చావు అని చెప్పి వైకుంఠ విరక్తుడైనటువంటి శ్రీనివాసుడు వెనకాల పడి ప్రశ్నిస్తూ ఉంటే, వీటికి ఎదురుపడి ఇలా నేను దొరికిపోయానని చెప్పి వెళ్ళి పుట్ట వెనకాల దాక్కున్నట్టు శ్రీనివాసస్వామి. తాన్ దృష్ట్వా జగదీశస్తు తత్ర లీనో అభవద్ హరి లీనం తం వెంకటే దృష్ట్వా వరాహ వదనో హరి. అలా వెళ్ళి దాక్కున్నటువంటి ఆ యొక్క వైకుంఠనాథునికి అభయాన్ని ఇస్తూ మరి వరాహస్వామి వారు వచ్చారు. వరాహస్వామి వారి క్షేత్రనాయకులు కనుక ఈ ప్రశ్నించి గర్జన చేస్తూ ఉండేటువంటి ఈ అడవి పందులన్నీ అటు ఇటు పారిపోయాయి. ఇప్పుడు ఆయన పాపం అడిగారు, ఎవరయ్యా నువ్వు పాపం వచ్చావు, ఇలా వీటికి భయపడుతున్నావు, ఆ పుట్ట వెనకాల దాక్కుంటున్నావు అంటే, వైకుంఠాదాగతం మత్వా వెంకటేశం శ్రియపతిం ఉవాచ వచనం దేవం ధైర్యం ఆలంబ్య బుద్ధిమాన్. ఎప్పుడైతే వరాహవదనుడు క్షేత్రనాయకుడు వచ్చి చక్కగా ప్రశ్నించాడో, బుద్ధిమంతుడైనటువంటి శ్రీనివాసుడు ఆయనకి చక్కగా తన యొక్క ఆగమన కారణం చెప్పడానికి శ్రీకారం చుట్టాడు. సోపి శ్వేత వరాహం తం జానం వల్మీకతస్తదా నిరీక్షమాణ సోత్కంఠం నిర్గత్యోత్తరమభ్యదాత్. ఇలా వెంకటాచలంలో మొట్టమొదటిసారిగా వరాహస్వామి అంటే వరాహవదనుడైనటువంటి హరిని ఈ యొక్క వైకుంఠ విరక్తుడైనటువంటి శ్రీనివాసుడు దర్శించటం, వైకుంఠ విరక్తుడై వచ్చినటువంటి ఆ శ్రీనివాస స్వామిని, పరిపూర్ణమూర్తిని, వరాహవదనుడైనటువంటి ఆ హిరణ్యాక్ష సంహార కారకుడు భూమాదేవి పతి అయినటువంటి ఆ స్వామి చూడటం, చాలా ఉత్కంఠతతో
అందరికీ కూడా దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించేట్లుగా జరిగింది. తతః అన్యోన్య విలోకోత్థ, ఒకరినొకరు చూసుకున్నారు. బాష్ప సందిగ్ధలోచను, చాలా ఆనందం వేసింది. రెండు శ్రీహరి యొక్క దివ్య శక్తుల సమాగమం అది. క్రోడ నారాయణవు సాక్షాత్ రూపద్వంద్వ విరాజితు, క్రోడ రూపంలో ఉండేటువంటి వాడు, మానవ రూపంలో ఉండేటువంటి వాడు. వరాహ రూపంలో ఉన్న ఆయనే, మనుష్య శరీరంతో విరాజిల్లుతూ ఉన్న ఆయనే. ఆ రూప ద్వంద్వములతో ఆయన విరాజిల్లుతున్నారు. ఎలా అయితే కృతయుగంలో మరి ఆ నరసింహస్వామిగా అలాగే వరదరాజస్వామిగా 2 రూపాలతో విరాజిల్లాడు. త్రేతాయుగంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగాను అలాగే పరశురాముడుగాను ఒకే కాలంలో విరాజిల్లాడు. అలా బలరాముడిగా ఇటు శ్రీకృష్ణ పరమాత్మగా జగద్గురువుగా ఎలా 2 రూపాల్లో విరాజిల్లాడో అలాగా ఈ కలియుగంలో కూడా వరాహవదనుడైనటువంటి హరిగా ఉండేటువంటి స్వామికి ఎదురుకుండా శ్రీనివాస స్వామి ఉన్నాడు అని చెప్పి ఆనందంతో దేవతలంతా కూడా విప్పారిన కళ్ళతో చూస్తూ వాళ్ళు మాట్లాడుకోవటాన్ని ఆసక్తిగా వింటున్నారట. ఊచితు భాషణంచోభౌ కృతలోక విడంబను తయోస్తదద్భుతం కర్మ దృష్ట్వా బ్రహ్మ పురోగమాహ, బ్రహ్మగారు పురోగమాహ, దేవతలు వీళ్ళందరూ కూడా వింటున్నారట. ముఖ్యంగా లోకంలో మానవులు ఎలా అయితే మీరు బాగున్నారా అని చెప్పి పరస్పరం ఔచితీమంతంగా సంభాషించుకుంటున్నారో అలాగే ఉభయలు సంభాషించుకోవటాన్ని చూసి వాళ్ళకి చాలా ఆనందం వచ్చింది. వవృషు పుష్పవర్షాన్ని క్రోడనారాయణోపరి, ఆ క్రోడ రూపంలో ఉండేటువంటి నారాయణుడి పైన అలాగే స్వామి పైన శ్రీనివాసుని పైన పుష్పవర్షాన్ని అలా కురిపించేశారట. అందులో ఈయన యథాయుగం యథాదేశం, యుగానుసారమైనటువంటి రూపంలో శ్రీనివాసుడు ఉన్నాడు, దేశానురూపంగా ఉన్నాడు, యథాకాలం యథావయ, ఆయన ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క వయస్సుతో ఆయన ఆవిర్భవిస్తూ ఉంటాడు. మరి వామనావతారంలో బాలకుడుగా ఉండొచ్చు, ఇక్కడ యవ్వన రూపంతో ఉన్నాడు. కనుక అలా ఆశ్చర్యకరమైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు. తథా అవతారమాకాంక్షన్ రమతే ప్రాకృతో యథా, ఒక ప్రాకృతుడిలాగా ఆయన తన యొక్క వ్యవహారాన్నంతా కూడా లోకానికి సందర్శింపజేస్తూ ఉన్నట్టు శ్రీనివాసుడు. ఏవం వదంత సురపుంగవాస్తే విచిత్రమాయాం జగదీశ చేష్టాం స్తువంత ఊచు తమనంత వీర్యం అనంతశైలంచ రమాపతించ. ఆ వెంకటాచలపతి యొక్క అద్భుత కార్యాలను, అంటే ఒక విష్ణువుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అద్భుతాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ అనంతమైనటువంటి వీర్యం కలిగినటువంటి వాడు, ఆ అనంతమైనటువంటి శైలం అది. ఆ యొక్క రమాపతి యొక్క గొప్పతనం ఎంతటిది అని చెప్పి ఎవరు అభివర్ణించగలరు? ఆ దివ్య భావనతో పులకిత గాత్రులైపోతూ ఉన్నట్టు అంతా కూడా దేవతలంతా కూడా. ఆ సందర్భంలో శ్రీ వరాహ అనుజ్ఞయ శ్రీనివాసస్య శేషాచల ప్రాప్తి. ఎందుకంటే వరాహ అచలము కనుక అది. ఆ వరాహ గిరిపైన మరి శ్రీనివాసస్వామి ఉండాలి అని అంటే ఆయన అనుజ్ఞ కావాలి. ఎందుకంటే ఈయన ప్రాకృత మానవుళ్ళ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు ఈయనతో. వారు ఇరువురికి సంభాషణ ఎలా జరిగింది, శ్రీనివాస స్వామికి ఎలా ఈ యొక్క కొండపైన అధికారం ఎంత ప్రాంతంలో సిద్ధించింది అనేటువంటి దాన్ని తర్వాత వృత్తాంతంలో సూత భగవానులు వారు చెప్తూ ఉన్నారు. ఇది అన్యోన్యం భాషమాణో సాక్షాన్నారాయణావుభౌ సకౌతుకంచ, చాలా కుతూహలం కలిగించేట్లుగా సంవీక్ష్య స్తుత్య స్వం స్వం పదంతతః. వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరిని చక్కగా పరస్పరం దర్శించుకుని అలాగా ఒక్కొక్కరి పదంలో వారు ఒక్కొక్కరు నిలిచి సంభాషణ అనేటువంటిది చేసుకుని వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఆ సందర్భంలో వరాహదేవుడు ఎలా మాట్లాడాడు. గతే దేవగణే తత్ర వరాహో హరిమబ్రవీత్ త్యక్త్వా వైకుంఠలోకంతు కిమర్థం త్వమిహాగతః తద్వదస్వ మహాభాగ జగదానందకారణః ఇది తేన సమాజ్ఞప్తో న్యగద్యత్ కోలరూపిణాం.
ఆ దేవగణములంతా వినేట్లుగా వరాహవదనుడైనటువంటి హరి ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చావు? జగత్తుకే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కదా నువ్వు. ఓ మహాభాగా, నువ్వు ఇలా ఈ రూపంలో రావటానికి గల కారణం ఏమిటో వివరించవలసింది అని అంటే అప్పుడు శ్రీనివాస స్వామి చెప్తూ ఉన్నారు, భృగోహ అంఘిప్రపాతశ్చ రమా కొల్హాపురంగత తేన దుఃఖేన సంతప్త త్యక్వా వైకుంఠముత్తమం. ఓ వరాహవదనుడైనటువంటి పరమాత్మ, పూర్వం మహర్షులంతా కలిసి లోక కళ్యాణం కోసం నన్ను ఆహ్వానం చేసి యజ్ఞాంతంలో ఇచ్చేటువంటి పూర్ణఫలం స్వీకరించమన్నారు. దాని ముందుగా సత్వగుణంతో ఉండేటువంటి దేవుడు ఎవరు అని పరీక్షించడానికి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను చూసి, ఆ తర్వాత మరి కైలాసానికి వెళ్ళి రుద్రుణ్ణి చూసి, వీరు కాదని చెప్పి నా దగ్గరికి వచ్చి, నేను ఆ సమయంలో రమాదేవితో సరససల్లాపాలు ఆడుతూ ఉంటే క్రోధంతో వచ్చి నా వక్షస్థలం మీద తన్నాడు. అప్పుడు భృగువు గారి యొక్క పాదాలను నేను ఉష్ణోదకంతో కడిగి నేను జల్లుకుని లక్ష్మిపై జల్లి వైకుంఠంలో ఉండేటువంటి నిత్యసూరులపై జల్లడం జరిగింది. ఆ తరువాత యజ్ఞఫలాన్ని స్వీకరించడం జరిగింది. దీన్నంతా నేను తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి సంభాషణలో ఆగ్రహించి, ఒక జడధారి అయినటువంటి భృగు మిమ్మల్ని నిందించడం, పైగా నేనుండేటువంటి స్థానంపై కాలుతో తనటమా, దాన్ని మీరు ఆదరించడమా అని చెప్పి, దీనికి నాకు దుఃఖం కలుగుతోంది అని చెప్పి వైకుంఠాన్ని వదిలి ఈ లోకంలోకి వచ్చేసింది. అందువల్ల నేను ఆగతోస్మి ధరాకాంత వల్మీకే తవ దక్షిణే, ఆమెను అన్వేషించుకుంటూ ఆ తల్లి ఎక్కడున్నది మహాలక్ష్మి అని చెప్పి నేను అన్వేషించుకుంటూ నేను వచ్చాను. ఓ ధరాకాంత భూదేవి రమణ, వల్మీకే తవ దక్షిణే, నీ వల్మీకానికి దక్షిణ భాగంలో నివసించంత మాం దేవ ధేనుపాల హతాడయత్. ఆ ధేనుపాలకుడు నన్ను కుట్టేశాడయ్యా. నేను ఆ వల్మీకంలో ఉంటే కుఠారేణ అసిధారేణ తక్షణం తం మాం ప్రబాధతే ఔషధార్థం వరాహాత్మన్ గచ్చామీహ నిరంతరం. నేను రోజు ఇలా ఔషధం కోసం వెతుక్కుంటూ ఈ కొండపైన తిరుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ పుట్టలో ఉండగా నన్ను ఆ గొల్లవాడు నేను లేచినప్పుడు ఆ క్రూరమైనటువంటి చిత్తంతో ఒక గొడ్డలతో నా నెత్తిని కొట్టాడు. దానివల్ల నాకు గాయం ఏర్పడింది అని చెప్పారు. ఈ ఔషధం కోసం ఇలా విహరించేటువంటి ఆ శ్రీనివాసుడు తన వృత్తాంతాన్నంతా చెబుతూ, దైవేన దృష్టవానస్మి, నా యొక్క అదృష్టం చేత నేను నిన్ను చూశానయ్యా వరాహవదనుడైన ఓ హరి. త్వాం అద్య దేహ ధరాధరం త్వామద్యేహ ధరాధరం అత్రైవ నివసామీతి సంకల్పో మమ వర్తతే. నిన్ను అదృష్టం చేత చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు కనుక స్థలం ఇస్తే నేను ఈ వెంకటాచలంపై ఉండాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పారట. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా గోవిందా